కేసుల పీడన, నిలదీస్తే కేసులు, నిరసిస్తే అరెస్టు. ఎదురొడ్డి పోరాడుతున్న బీఆర్ఎస్ సైనికులు, అసహనంతో ఊగిపోతున్న రేవంత్ సర్కార్. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ. ఫ్లెక్సీలు పెట్టినా కేసు, క్షీరాభిషేకం చేసినా కేసు, కేసులేందా నిలదీసినా కేసు. ఇందిరమ్మ రాజ్యం అంటూ అణచివేత పర్వం. అన్ని రంగాలపైన తీవ్ర నిర్బంధం. బీఆర్ఎస్పై ఊరూరా ఉక్కుపాదం. పోలీసుల్ని ఉసిగొల్పి శ్రేణులకు వేధింపులు. కేటీఆర్ సహా నేతలపై కేసుల దాడి. మీడియాకు, సోషల్ మీడియాకు బేడీలు. సర్కారు వైఫల్యాలను ఎండగట్టి ప్రజాకోర్టులో నిలబెడుతున్న గులాబీ నేతలు. లగచర్ల లడాయి, మూసి విధ్వంసం, హెచ్సియు అన్నింటా అదే ప్రతిఘటన. 16 నెలల పాలనలో రాష్ట్రమంతా తీవ్ర నిర్బంధం అమలవుతున్నది. అన్ని వర్గాలపై అణచివేత పెరిగింది. ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా కేసులు నిత్యకృత్యమయ్యాయి. ప్రభుత్వ పెద్దల్లో పెరుగుతున్న అసహనానికి పెరుగుతున్న కేసుల సంఖ్య ఉదాహరణగా నిలుస్తుంది. అంటే వాళ్లకు అసహనం అయ్యి ఏం చేయాలో కంట్రోల్ చేయక ఇట్లా అరెస్టుల సంఖ్య ఎక్కువగా పెరుగుతుంది. ఎన్ని అరెస్టులు ఎక్కువైతే వాళ్ళకి అంత అసహనం ఉన్నది కాబట్టి అరెస్టు చేయండి, వాళ్ళను అణగదొక్కండి, నిరసించే వాళ్ళను, నిలదీసే వాళ్ళను తీసుకుపోయి లోపలే అని చెప్పి పెద్దలే ఈ విధంగా చెప్తున్నట్ట. ఇన్ని సెక్షన్ల కింద కేసులు అవుతున్న పార్టీ, ఇన్ని కేసులు ఎదుర్కొంటున్న పార్టీ బీఆర్ఎస్ కాకుండా మరొకటి లేదు. అయినా దగాపడిన ప్రతి వర్గం తరపున గులాబీ సేన గొంతెత్తుతూనే ఉన్నది. నిరంకుశానికి ఎదురొడ్డి గర్జిస్తూనే ఉన్నది. మూసి విధ్వంసాలైనా, లగచెర్ల లడాయి అయినా, సెంట్రల్ యూనివర్సిటీ భూ పందేరమైన డి అంటే డి అంటూ బరిగీసి నిలబడుతున్నది బీఆర్ఎస్ ఒక్కటే. సర్కార్ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ అణచివేతల ప్రభుత్వాన్ని ప్రజాకోర్టులో నిలబెడుతున్నది. గులాబీ జెండానే నిర్బంధాలెన్ని ఎదురైనా నిలదీసి పోరాడుతున్నది బీఆర్ఎస్ దండు ఒక్కటే. కేసులు, హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, దారుణాలకు విరవకుండా ముందుకు సాగుతున్నది కేసీఆర్ సైనికులే అంటూ ఇక్కడ వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇక దేశమంతా అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంటే రాష్ట్రంలో అప్రకటిత రాములు యుద్ధం చేసినట్టుగా అణచివేతలను అమలు చేసి పరుస్తున్నది. పెరుగుతున్న వ్యతిరేకతను, ప్రజల అసహనాన్ని కేసులతో కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నది. 15 నెలల పాలనలో అటు ఆశా వర్కర్ల నుంచి నిరుద్యోగుల వరకు, విద్యార్థుల నుంచి మాజీ సర్పంచ్ల దాకా లాఠీ దెబ్బలు తిని వారు ఎవరైనా ఉన్నారా? మీడియా ప్రతినిధుల నుంచి సోషల్ మీడియా కార్యకర్తల వరకు కేసులు రుచి చూడని వారు ఎవరైనా మిగిలారా అని చెప్పి ఇక్కడ మొత్తానికైతే లగచెర్ల లడాయి అయినా, మూసి విధ్వంసంలో అయినా, హైడ్రా బాధితుల విషయంలో అయినా, అదే హెచ్సిఏలో విధ్వంసకాండలు ఎదుర్కొన్నదైనా, కేసులైనా, కొట్లాటైనా కూడా నిరసిస్తూ, నిలదీస్తూ కొట్లాడుతున్నది బీఆర్ఎస్ మాత్రమే. తెలంగాణ కంటే మాకు ముఖ్యం ఏది కాదు. తెలంగాణ ప్రజలను రక్షించుకోవాలి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ప్రతిపక్షంలో ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా ప్రజల గొంతుకగా మేము కొట్లాడతాం, ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి ఎన్ని కేసులైనా, ఎన్ని అరెస్టులైనా కూడా మా పోరాటం ఆగదు అని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ పోరాడుతున్న సందర్భం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే సోషల్ మీడియాను కట్టడి చేస్తున్నారు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా అరెస్ట్ చేస్తున్నారు, మీడియాలో మాట్లాడినా అరెస్ట్ చేస్తున్నారు, ఫ్లెక్సీలు పెట్టి పాలాభిషేకాలు చేసిన అరెస్టులు అని చెప్పి కేసులు కడుతున్నారు. ఎన్ని కేసులైనా, ఎన్ని కొట్లాట్లైనా కూడా మేము వెనక్కి పోమంటున్నది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు.